అద్భుతమైన శివనామస్మరణ జరుగుతోంది. భక్తులందరూ ఒక్క విషయాన్ని గమనించాలి. కొందరు దీపారాధన చేస్తున్నారు. మనకి పీఠాధిపతులు శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారు వేదిక మీదికి వచ్చిన తరువాత వారి అనుగ్రహంతో వారి చేతుల మీదుగా మొదటి కార్తీక దీపం వెలిగించబడుతుంది. అనంతరం మనందరం కూడా కార్తీక దీపాలను వెలిగిద్దాం. అంతవరకు దయించి భక్తులెవ్వరూ కూడా కార్తీక దీపాలను వెలిగించవద్దని మనవి. సాంస్కృతిక కార్యక్రమాల్లో మరో భజన గీతం. शिवोऽहं 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 मनोबुद्ध्यहङ्कारचित्तानि वाहं न शुश्रोत्रजिह्वेन छिद्राणनेत्रे न ज्योत्योमभूमिर्न तेजो न वायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहम् न चुर्प्राणसंयो न वै पञ्चवायुः न वा सप्तधातु न वा पञ्चदोष न वा पाणिपादं न जोपस्तपायो चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहम् न मे द्वेषरागद्वेषाः
शङ्का न मे जातिभेदः पिता नैव वेदैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यं चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपं शिवोऽहं 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 अहं निर्विकल्पो निराकाररूपो निबुद्धा च सर्वेत्र सर्वेन्द्रियाणाम् न चासङ्गतङ्गैव मुक्तिर्न मेयं चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपं शिवोऽहं 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 భక్త మహాశయులకు మా మనవండి యతీంద్రులు పీఠాధిపతులు అలాగే ఆధ్యాత్మికవేత్తలు ఈ పవిత్ర ప్రాంగణంలో అడుగుపెట్టినప్పుడు వాళ్ళని మనం గౌరవించుకోవడం సాంప్రదాయం. వారి అనుగ్రహ భాషణలు మనం వినడం మనకి పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఇక్కడ పీఠాధిపతి కార్తీక దీపాన్ని వెలిగించిన అనంతరం మీరు దీపాలు వెలిగించడం అనేది సాంప్రదాయం. అలాగే స్వామివారి అనుగ్రహ భాషణం అయిపోయిన తర్వాతే మీరు ఈ ప్రాంగణంలో ఇక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. స్వామివారి దగ్గర సకల నది జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తాం. ఆ పుణ్య జలాన్ని స్వీకరించి మీరు తరించండి. సాంస్కృతిక కార్యక్రమాల్లో తదుపరి భజన కార్యక్రమం. కార్తీక్ అలానే అభిషేకం పూజ ఈ కార్యక్రమాలన్నీ అయిన తరువాత స్వామివారి అభిషేక తీర్థాన్ని తీసుకోవటానికి ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఒక క్రమ పద్ధతిలో ఈ బారికేడ్లలోంచి వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు పూజ అనంతరం స్వీకరించి వెళతారు. అలా వెళ్ళవలసిందిగా క్రమ పద్ధతిలో పాటించవలసిందిగా మరొకసారి కోరుతున్నాం. అలాగే భక్త మహాశయులందరూ కూడా నిలబడి ఉన్నారు. చక్కగా మీకు మీ స్థలాలను కేటాయించాము. అలాగే దీపం వెలిగించేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. భక్తి టీవీ ప్రేక్షకులందరూ కూడా చాలా క్రమశిక్షణతో భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని చేపట్టింది. దాన్ని విజయవంతం చేస్తారు. అలాగే మీరు జాగ్రత్తలు పాటిస్తూ స్వామివారి అనుగ్రహ భాషణం అయిన తరువాత ఇక్కడ అభిషేక తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసాం క్యూ లైను. ఆ క్యూ లైన్లో క్రమపద్ధతిగా క్రమశిక్షణగా మీరు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని మనవి. भावयामि शिवलिङ्गं ज्योतिर्मय शुभलिङ्गं पावनतोय स्नपितं पुण्यबिल्वदलार्चितं विधिहरिमुहबुधस्तुतं वेदमय
ఎన్టీవీ భక్తి ఛానల్ వారికి ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు కోటి దీపోత్సవంలో అద్భుతమైన అవకాశం కలిగింది. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ధన్యవాదాలు. ఇంతవరకు మనం శ్రీమతి శారదా బృందం గారి భక్తి గీతాలు విన్నాం. వారందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కలియుగంలో పరమాత్మ కరుణకు పాత్రులవ్వాలంటే దానికి ఏకైక మార్గం భగవన్నామస్మరణ మాత్రమేనని ఎందరో వాగ్గేయకారులు మనకు తమ పద కవితలతో అలాగే తమ పద్యాలతో తమ శ్లోకాలతో మనకు ఈ మానవ కోటికి తెలియజేశారు. ఇందులో భాగంగా శ్రీ కొణికి సత్యనారాయణ బృందం శ్రీరామ భక్త బృందంచే భజన కార్యక్రమం నిర్వహిద్దాం. ఆ భోళా శంకరుడికి సంకీర్తనలు శ్లోకాలు నాట్యంతో ఈరోజు ఇప్పుడు స్వరాభిషేకం జరగబోతోంది. మరికొద్దిసేపట్లో కూచిపూడి నృత్యంతో నాట్యాభిషేకం జరగబోతోంది. భక్తులందరూ చక్కగా మీకు కేటాయించిన స్థలాల్లో కూర్చొని ఈ కార్యక్రమాన్ని చూసి తరించండి. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇప్పుడు శ్రీ కొణికి సత్యనారాయణ శ్రీరామ భక్త బృందంచే భజన కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. భక్తులకు విజ్ఞప్తి అండి, చాలామంది నిలబడున్నారు. చక్కగా మీకు స్థలాలను కేటాయించారు. బారీకేట్ల దగ్గర నిలబడి ఉన్నారు. కుడివైపు చాలామంది నిలబడ్డారండి. దయచేసి మీరు ఖాళీ స్థలం ఉంది, అక్కడ చక్కగా కూర్చోండి. ఈ కార్యక్రమాన్ని తిలకించండి.